హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కంప్యూటర్లో కానీ హార్డ్ డిస్కుల్లో పెన్ డ్రైవ్లో అనవసరంగా పేరుకుపోయిన ఫైల్స్ని ఎలా రిమూవ్ చేయాలి, ఫోల్డర్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో దాని గురించి ఒక చిన్న అప్లికేషన్ ఉంది. దాన్ని మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. అది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఫైల్ మేనేజర్ అనే ఫోల్డర్ జస్ట్ నేను క్రియేట్ చేశాను. మీరు ఏదైనా ఒక ఫోల్డర్లో ఈ అప్లికేషన్ మీకు టెలిగ్రామ్ లింక్లో ఇస్తాను. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫైల్ ఓపెన్ చేశాను. అసలు మీ దగ్గర డిస్క్లో ఏ ఫోల్డర్ ఎక్కువ సైజ్ ఆక్యుపై చేస్తుంది? ఒకసారి డిస్క్ నిండిపోతుంటుంది, హార్డ్ డిస్క్ కానీ పెన్ డ్రైవ్ కానీ. ఎందులో కంటెంట్ ఉందో మీకు తెలియదు. ప్రతిదీ ఓపెన్ చేసుకోవాలి, దాని ప్రాపర్టీస్ చూడాలంటే ఎక్కువ టైం వేస్ట్ అవుతుంటుంది. అలా కాకుండా ఒక క్లిక్తోనే అసలు ఏ డిస్క్ ఎంత సైజ్ ఆక్యుపై చేస్తుంది, అసలు అందులో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి అట్లాంటివి తెలుసుకోవాలంటే ఈ టూల్ యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆప్షను చెక్ ఫర్ ఫోల్డర్ సైజ్ ఉంది, ఇది క్లిక్ చేయండి. బ్రౌజ్ చేశాను. ఇది యాక్చువల్గా డిస్క్ మొత్తాన్ని కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నాకు మీకు చూపించడం ఎక్కువ టైం తీసుకుంటుంది. నేను డిస్క్ మొత్తం చేయకుండా పర్టికులర్ ఒక ఫోల్డర్ని, ఈ యూట్యూబ్ అనే ఫోల్డర్ని సెలెక్ట్ చేశాను. చెక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ యూట్యూబ్ అనే మెయిన్ ఫోల్డర్లో మొత్తం సైజ్ ఎంత ఉంది, ఎంబీస్లో అనమాట. ఇది అంటే 4076 అంటే 4 GB అప్రాక్సిమేట్లీ ఉండొచ్చు. 42 ఫైల్స్ ఉన్నాయి అందులో. ఇక్కడ యూట్యూబ్ /XL అనే దానిలో 341 ఫైల్స్ ఉన్నాయి. ఇదే నేను 4 సార్లు కాపీ చేశాను, అదే నెక్స్ట్ దీనికోసం అని చెప్పి. ఈ ప్రతి ఒక్క ఫోల్డర్లో కూడా ఈ సైజు ఉంది, ఇన్ని ఫైల్స్ ఉన్నాయి. ఇంకా ఇంట్రోస్ అనే దానిలో 12 MB సైజు ఉంది, ఇన్ని ఫైల్స్ ఉంది. ఇక్కడ 1 MB లోపల ఉంది, దీని సైజు 13 ఫైల్స్ ఉన్నాయి. జస్ట్ ఒక క్లిక్తోనే మనకి ఈ డైరెక్టరీలో ఎన్ని ఉన్నాయి డేటా తెలుసుకోవచ్చు. దాని అవసరాన్ని బట్టి మీకు వద్దనే డిలీట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇది జస్ట్ ఫోల్డర్ కానీ డిస్క్ కానీ అందులో ఉన్న ఫోల్డర్స్ ఎంత సైజు ఉన్నాయని తెలుస్తుంది. మెయిన్ డైరెక్టరీ, దాని తర్వాత ఒక లెవెల్ వరకు వెళ్తుంది. లోపల సబ్ డైరెక్టరీలో ఉన్నాయి వెళ్ళదు. కాకపోతే అందులో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ కౌంట్ చేసి చూపిస్తుంది. ఓకే, దీన్ని క్లోజ్ చేస్తున్నాను. దీనిలో నేను నెక్స్ట్ ఆప్షన్ చూపిస్తున్నాను. రిమూవ్ డూప్లికేట్ ఫైల్స్ అని ఉంది. ఓకేనా, ఇది చూపిస్తాను. ఓకే, బ్రౌజ్ చేశాను. సేమ్ ఈ ఫోల్డర్ మీద అప్లై చేద్దాం మనం. పీసీ సాఫ్ట్వేర్స్ యూట్యూబ్. ఓకే, యాక్చువల్గా నేను ఈ ఫోల్డర్ సెలెక్ట్ చేశాను కదా, ఇంకోటి కూడా చేయొచ్చు. ఇది సెలెక్ట్ చేశాను కదా, మళ్ళీ బ్రౌజ్ నొక్కడం, మళ్ళీ వేరే సి డ్రైవ్ కానీ ఈ డ్రైవ్ ఎఫ్ డ్రైవ్ ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. నేను ఇంకోటి కూడా సెలెక్ట్ చేశాను. ఈ బుక్స్ అని సెలెక్ట్ చేశాను. 2 తీసుకున్నాను. ఇక్కడ చూడండి, 2 పాత్రలు. ఇంకోటి కూడా తీసుకోవచ్చు. బ్రౌజ్ చేశాను. షేరింగ్ అనేది తీసుకున్నాను. ఓకేనా, 3 పాత్రలు తీసుకున్నాను. 3 చోట్ల కూడా కామన్గా ఏదైనా ఉంటే చూపించమన్నాను. కామన్గా కాదు, ఎక్కడైనా కానీ 3 కూడా రిపిటేషన్ ఉన్న ఫైల్స్ని చూపించమని. ఇంకా బ్రౌజ్ అవసరం లేదు నాకు. యాక్చువల్గా చెక్ చేస్తున్నాను. ఇది స్కాన్ చేసుకుంటుంది. ఆ ఫైల్స్ అన్ని స్కాన్ చేసుకుని దానిలో ఉన్న హ్యాష్ వాల్యూస్ని ఒక దగ్గర పెట్టుకుని కంపేర్ చేసి మీకు రిపోర్ట్ చూపిస్తుంది. దీనిలో ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, ఇది మీరు సెలెక్ట్ చేసిన ఫైల్స్ని డిలీట్ చేసేది మీకు చూపిస్తుంది. ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దాన్ని ఒక డమ్మీ ఫోల్డర్లోకి మూవ్ చేసుకుంటారు. తర్వాత మీ అవసరాన్ని బట్టి దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ స్కాన్ అవుతుంది. 1-2 రోజులు ఆ ఫోల్డర్లో ఉంచుకొని మీకు ఏది మీ పర్సనల్ డేటా ఏం డిలీట్ అవ్వలేదు అని కన్ఫర్మ్ చేసిన తర్వాత అక్కడ నుంచి మీరు పర్మనెంట్గా డిలీట్ చేసుకోవచ్చు. అందులో ఉన్న 100 ఫైల్స్ ఉండొచ్చు. ఓన్లీ డూప్లికేట్ రిపిటేషన్ అయిన ఫైల్స్ లిస్ట్ మాత్రమే ఇక్కడ చూపిస్తుంది. ఇది మ్యాక్సిమైజ్ కూడా చేసుకోవచ్చు మీరు, ఫుల్ స్క్రీన్ కావాలనుకుంటే కనుక. ఎక్కువ సైజు ఉన్నది హ్యాష్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇది జీబీస్లో ఉంది, అందుకని ఎక్కువ టైం తీసుకుంది. ఒక్కొక్కటి మాన్యువల్గా చూసి అది ఒకటే కాదా అని చెప్పి డిలీట్ చేసుకోవడానికి స్పెండ్ చేసే టైం ఈ అప్లికేషన్ వదిలేస్తే అదే మీకు ఇలా లిస్ట్ చేసేస్తుంది. ఇది చూడండి, ఒక గ్రూప్ అన్నీ కూడా ఒక కలర్లో ఉన్నాయి. దాన్ని ఈ హ్యాష్ వాల్యూని బట్టి కూడా 700610 ఈ 4 ఒకటని అర్థం. ఇది 4 సార్లు ఉంది. నాకు ఇది అనవసరం అనుకుంటున్నాను నేను, అవి డిలీట్ చేసేయచ్చు. ఇది 3 టైమ్స్ ఉంది. నేను ఏ ఫోల్డర్లో డిలీట్ చేయాలని ఇక్కడ నేను ర్యాండమ్గా నేను ఈ ఫైల్ పాత్ని చూసి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ కాపీ ఆఫ్ ఉన్నది, నాకు ఏం అవసరం లేదనిపించింది, టిక్ పెట్టుకుంటున్నాను నేను.
నెక్స్ట్. ఓకేనా? ఓకే, ఇవన్నీ కూడా నాకు చాలా సార్లు రిపీట్ అయినాయి, ఇవి అవసరం లేదనుకున్నాను. వీటిని 27 ఐటమ్స్ వచ్చినాయి. ఇందులో నేను ర్యాండమ్గా నాకు అవసరం లేదనుకోండి సెలెక్ట్ చేసుకున్నాను. మూవ్ సెలెక్టెడ్ ఫైల్స్ అని ఉంది, అది క్లిక్ చేశాను. కొన్ని అవ్వలేదు అంటే సిస్టమ్ ఏదన్నా యూసేజ్లో ఉంటే కనుక ఓకే, సేమ్ నేమ్తో అక్కడ ఉంటే అది అవ్వటం లేదు. 2 సార్లు టైప్ చేస్తే అయిపోతాయి. ఓకే, ఆల్మోస్ట్ అన్నీ రిమూవ్ అయిపోయినాయి. నేను ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తాను. అవి ఎక్కడ ఉంటాయి చూపిస్తాను మీకు. ఇదే మన అప్లికేషన్ ఎక్కడ ఉందో దాని పక్కన ఒకటి డిలీట్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది చూడండి. ఇది ఓపెన్ చేస్తా. నేను ఇందాక సెలెక్ట్ చేసిన అన్నీ కూడా ఇక్కడికి వచ్చేసినాయి. చూసారా, అన్నీ ఇక్కడికి వచ్చేసినాయి. ఇక్కడ నేను చూసుకుని ఇవన్నీ డిలీట్ చేయాలనుకున్నాను అనమాట. చూసుకుని ఒకటి 2 సార్లు చెక్ చేసుకుని నేను సెలెక్ట్ ఆల్ చేసి నేను డిలీట్ చేసుకుంటాను. ఇక్కడ నుంచి పర్మనెంట్గా డిలీట్ చేసుకుంటాను అనమాట. ఓకేనా? డిలీట్ అనే ఫోల్డర్లో ఉంచేసి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇందులో ఇంకొక ఫీచర్ ఉంది, చూపిస్తాను మీకు. డిస్క్ చేంజ్ ట్రాకింగ్ అని ఉంది. మీరు ఇప్పుడు ఒక 10 days మీ అసిస్టెంట్కి సిస్టమ్ ఇచ్చి వెళ్ళారు. వచ్చేటప్పటికే సిస్టమ్ అన్నీ నాశనం చేసి ఎక్కడెక్కడ లేకుండా డిలీట్ చేయడం, కొన్ని ఏదో బై మిస్టేక్ అయినా మీరైనా కానీ పొరపాటున చేసేసి ఉండొచ్చు. కాకపోతే అంతకుముందు ఎలా ఉండేది మన సిస్టమ్, ఈ 2 రోజుల్లో ఏం చేంజెస్ వచ్చినాయి అని తెలుసుకోవడానికి ఇది పనికొస్తుంది. లేదంటే ఒక సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు, ముందు దీనిలో ఒక స్నాప్షాట్ తీసి పెట్టుకుంటారు. అది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో స్నాప్షాట్ కంపేర్ చేస్తారు. చేయడం వల్ల ఏంటంటే ఈ ఇన్స్టాలేషన్ ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయింది, ఎక్కడెక్కడ ఏ ఫైల్స్ని ఇది మాడిఫై చేసింది అనేది మీరు తెలుసుకోవచ్చు. మీకు తెలియకుండా కొన్ని ఫైల్స్ డిలీట్ అయిపోయి పాడైపోతూ ఉంటాయి. మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఏదన్నా ఫైల్ మీకు అవసరమైనప్పుడు ఓపెన్ చేసినా ఓపెన్ అవ్వకపోవచ్చు. అది ఎప్పుడు పాడైంది ఏంటనేది అట్లాంటివన్నీ కూడా మీరు దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇది క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ ఫోల్డర్ కానీ డ్రైవ్ కానీ సెలెక్ట్ చేయమంటుంది. నేను డిస్క్ మొత్తం టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నేను పర్టికులర్ ఇందాక చేసినట్టే ఒక ఫోల్డర్ తీసుకుంటున్నాను. సెలెక్ట్ చేశాను. క్రియేట్ స్నాప్షాట్ అని ఉంది, క్రియేట్ చేస్తున్నాను. ఇవి మళ్ళీ దానిలో ఉన్న ఫైల్స్ అన్ని స్కాన్ చేసుకుని స్నాప్షాట్ ఒకటి క్రియేట్ చేస్తుంది. ఓకే, లాగ్ ఎక్స్పోర్ట్ టు C:, సేమ్ ఇందాక డైరెక్టరీ పాత్కే ఎక్స్పోర్ట్ అవుతుంది. దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఇదిగోండి, లాగ్స్ అనే దానిలో ఒక స్నాప్షాట్ క్రియేట్ అయింది. ఇది మీరు ఇలా డేట్తో పాటు ఉంటుంది. డేటు ఇది 16 hours 29 minutes 54 seconds డేట్ టైంతో పాటు ఉంటుంది. ఇది మీరు దీన్ని ఇలా సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ కొన్ని రోజులు అయిపోయినాయి అనుకుందాం. మళ్ళీ అదే ఫోల్డర్ ఓపెన్ చేశాను. డిస్క్ చేంజ్ ట్రాకింగ్ దేంతో కంపేర్ చేయాలనుకుంటున్నాను. ఇందాక నేను ఏదైతే స్నాప్షాట్ తీసానో అది నేమ్, మీరు ఫైల్ నేమ్ మార్చుకోవచ్చు దాని గుర్తు కోసం కావాలనుకుంటే. ఒకటి కంటే ఎక్కువ తీసినప్పుడు యూట్యూబ్ అనే దానికి నేను స్నాప్షాట్ తీసాను, అది సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు కంపేర్ చేయాల్సిన ఫైలు ఎక్కడ ఉంది, డెస్క్టాప్ మీద ఫైల్ మేనేజర్లో లాగ్స్లో ఇది పర్టికులర్. దీనికి మీరు ఆ డిస్క్ నేము ఫోల్డర్ నేమ్ పెట్టుకుంటే ఇంకా మీకు ఈజీగా గుర్తుపట్టుకోవచ్చు. సెలెక్ట్ చేశాను. ఇప్పుడు కంపేర్ అని చేస్తాను. మళ్ళీ ఒకసారి స్కాన్ చేసుకుంటుంది. మన డిస్క్తో మ్యాచ్ చేసి ఏదైనా వేరియేషన్స్ ఉంటే చూపిస్తుంది అనమాట. యాక్చువల్లీ అందులో ఏమి లేవు కాబట్టి బ్లాంక్ వచ్చింది. ఇప్పుడు నేను అందులో ఉద్దేశపూర్వకంగా కొన్ని చేంజెస్ చేస్తాను. తర్వాత మళ్ళీ వచ్చి స్కాన్ చేద్దాం, ఏమవుద్దో చూద్దాం. దీన్ని క్లోజ్ చేశాను.
డీ డ్రైవ్లోకి వెళ్ళాను, సంథింగ్ యూట్యూబ్ అనే దానిలో. ఇక్కడ నోట్ ప్యాడ్ ఉంది, టెస్ట్ అని ఉంది. దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ ఏదన్నా ఏబిసిడి సంథింగ్ ఏదన్నా చిన్న చేంజ్ చేశాను అనుకుందాం. ఓకేనా, ఒక కొత్తది ఒకటి క్రియేట్ చేశా, న్యూ ఎక్సెల్ ఫైల్ కొత్తది. ఓకేనా, కొత్త ఎక్సెల్ ఫైల్ ఒకటి క్రియేట్ చేశాను. ఇక్కడ ఏదో టెంప్ అని ఉంది, దాన్ని డిలీట్ చేశాను, నాకు అవసరం లేదనుకుని. ఓకేనా, ఈ ఫోల్డర్లో ఎన్ని ఖాళీగా ఉన్నాయి, అవసరం లేదు. ఎంటీ ఫోల్డర్లు కాబట్టి ఇవి మనకి అందులో స్కాన్లో దొరకవు మనకి, దీనిలో ఏం లేవు కాబట్టి పెద్ద నష్టం కూడా లేదు మనకి. ఓకే, ఈ టెస్ట్ని ఓకే ఇందులో ఉన్నది కూడా ఏదన్నా ఒకటి డిలీట్ చేద్దాం. దీన్ని డిలీట్ చేసేద్దాం, డిలీట్. ఓకేనా, ఇప్పుడు కొన్ని చేంజెస్ జరిగిపోయినాయి. ఇది వారం కిందట కావచ్చు, ఎంతకాలం కొన్ని చేంజెస్ అయితే మీ సిస్టంలో డ్రైవ్లో జరిగిపోయినాయి. మీరు తెలుసుకోవాలనుకున్నారు ఏం జరిగినాయి అనేది. క్లోజ్ చేసా, మళ్ళీ ఫ్రెష్గా వచ్చాను, ఓపెన్ చేశాను, డిస్క్ చేంజ్ ట్రాకింగ్ క్లిక్ చేశాను, బ్రౌజ్ ఫోల్డర్ డ్రైవ్ అన్నారు కదా, నేను పర్టికులర్ ఒక ఫోల్డర్ సెలెక్ట్ చేస్తున్నాను, యూట్యూబ్. ఓకేనా, లాగ్ ఫైల్ దేంతో కంపేర్ చేయాలి? లాగ్ ఫైల్ నా డెస్క్టాప్ మీద ఉంది చూడండి, డెస్క్టాప్ మీద నేను ఇక్కడ సేవ్ అయింది కదా, ఈ లాగ్ ఫైల్ ఓపెన్ చేశాను. ఇప్పుడు కంపేర్ చేయమంటున్నాను. ఇది ఎక్కువ డేటా ఉన్నప్పుడు కొంచెం స్లోగా ఉంటుంది. మీరు అది దాని ప్రాసెస్ ఆన్ చేసి వెళ్తే అది అయినప్పటికి అవుతుంది, మీరు తర్వాత చూసుకోవచ్చు. 1 hour 2 hours టైం ఇచ్చేస్తే కనుక ఎక్కువ సైజు ఉన్న వాటికి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఈ డిస్క్ ఫైల్ అని ఈ కాలంలో ఉందంటే కనుక ఇది డిస్క్లో ఇప్పుడు ఈ రోజుకి ప్రత్యక్షంగా అక్కడ ఉన్నట్లు అనమాట. ఈ ఫైల్ ఉంది. ఓకేనా, ఇక్కడ డిస్క్లో 0 సైజు, లాగ్లో కూడా 0 సైజు. డిస్క్లో ఈ డేట్ ఉంది, అంటే సైజులో ఏం మార్పులు రాలేదు, అంటే కేబుల్లో ఉంటుంది, ఇది పెద్ద చేంజెస్ లేదు, కానీ మోడిఫికేషన్ అయితే జరిగింది ఏదో అని మాత్రం ఇక్కడ చెబుతుంది. లాగ్లో ఉన్న డేట్కి డిస్క్లో ఉన్న ఈ రోజున డేట్కి తేడా వచ్చింది, అంటే దీన్ని ఎవరో ఆల్టర్ చేశారని మీరు కనిపెట్టచ్చు. నెక్స్ట్ ఈ రెండో దాన్ని చూద్దాం. ఎక్సెల్ ఉంది, డిస్క్లో సైజు ఎంత ఉంది, లాగ్లో ఏం లేదు, ఏమిటి అంటే ఇది లాగ్ మనం తీసేటప్పటికి ఈ ఫైల్ అక్కడ లేదని అర్థం. డిస్క్లో ఈ డేట్ ఉంది, లాగ్లో ఏం లేదు, అంటే లాగ్లో లేదు, అంటే ఇది కొత్తగా సృష్టించారు ఈ డేట్న అని మీరు తెలుసుకోవచ్చు, ఇది కొత్తదే అని. నెక్స్ట్ ఇది ఎంటీ ఉంది. ఇక్కడ ఈ 2 ఫైల్స్ ఉన్నాయి చూడండి. ఇది లాగ్ జనరేట్ చేసే టైంకి, అంటే స్నాప్ షాట్ తీసేటప్పటికి ఈ ఫైల్ ఉంది అక్కడ, దీని సైజ్ ఇంత, ఈ డేట్న చివరిసారిగా దాన్ని మాడిఫై చేసింది ఉంది, కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఈరోజు మనం చెక్ చేసిన టైంకి లేదు. ఇది కూడా అంతే, .mp4 అనేది దాని సైజ్ ఇంత, డిస్క్లో లేదు, డిస్క్ అంతా ఎంటీ ఉంది చూడండి, డిస్క్లో పారామీటర్స్ ఎంటీ ఉందంటే డిస్క్లో ఇప్పుడు లేదు, ఆ టైంకి మనం స్నాప్ షాట్ తీసే టైంకి ఉందని అర్థం. అదే లాగ్లో ఎంటీ ఉంది చూడండి, ఇక్కడ లాగ్లో డేటా ఇక్కడ ఎంటీ, లాగ్ డేట్లో కానీ లాగ్ సైజులో కానీ ఇక్కడ ఎంటీ ఉందంటే కనుక ఆ టైంకి లాగ్లో లేదని, అంటే కొత్తగా క్రియేట్ అయిందని అర్థం అనమాట. ఈ డేటాని మనం ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. క్లోజ్ చేస్తున్నాను. ఎక్స్పోర్ట్ చేసిన ఈ ఎక్స్పోర్ట్స్ అనే దానిలో CSV ఫైల్ వస్తుంది. దీన్ని మీరు ఎక్సెల్లో ఓపెన్ అవుతుంది. దీన్ని మీరు మీ అనాలిసిస్ పర్పస్ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీన్ని సేవ్ చేసి పెట్టుకొని ఆ డిఫరెన్స్ అది ఎందుకు వచ్చింది, ఎందుకు మిస్ అయినాయి, ఎందుకు యాడ్ అయినాయి అనేది మీరు తెలుసుకోవచ్చు. దీన్ని ఎక్సెల్లో కూడా సేవ్ యాజ్ ఎక్సెల్ అని చెప్పి సేవ్ చేసుకుంటే అట్లా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ టూల్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.